అమెరికా 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 ఒక్కసారి అమెరికా వెళ్ళి అక్కడ చదువుకొని ఓ జాబ్ కొట్టేస్తే చాలు మన ఫ్యామిలీ అంతా సెట్ అయిపోతుందిరా. మనం ఎలాగోలా కష్టపడదాం, కానీ అక్కడ డాలర్లు సంపాదించి బాధ్యతలు త్వరగా తీర్చుకుందాం అని మన భారతీయులు చాలామంది ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఆ కలలు నెరవేర్చుకోవడానికి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేసి లోన్లు తీసుకొని స్కాలర్షిప్లు సంపాదించి యుఎస్ వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు మన వాళ్ళు. అసలు అక్కడ దాదాపు 50 లక్షల మందికి పైగా ఇండియన్సే వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారంటే మన వాళ్లకు అమెరికా అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి. కానీ అమెరికా వీసాలు పొందాలంటే మాత్రం మామూలు విషయం కాదు. ఏళ్లుగా వీసా కష్టాలు ఉంటూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్నడూ లేనంత కఠినంగా తయారైంది పరిస్థితి. భవిష్యత్తు పైన ఆశలు పోయే స్థితికి వచ్చేసింది. అంటే ఇంకా అమెరికా కనాలన్నా కూడా మన వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు అమెరికా వీసా కోసం చాలా ప్రాంతాల్లో ఏడాదికి పైగా ఎదురు చూడాల్సి వస్తుందన్నమాట ఒక వీసా పొందడానికి. అది ఇన్ని రోజులు ఒక 2 నెలలు 3 నెలలు పట్టేది. మనం పేపర్స్ అన్ని సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకొని వాటికి అప్లై చేయడానికి వాటికే ఒక సంవత్సరం మనకు సరిపోయేది. కానీ ఇప్పుడు అంతా అప్లికేషన్స్ అన్నీ ఫిలప్ అయిపోయాయి. వాళ్ళు వీసాకి ఒక ఇంటర్వ్యూకి పిలవాలంటే మనకు ఒక సంవత్సరం పట్టేస్తుందనంటే దాదాపు ఒక 2 సంవత్సరాల జీవితం మనది అమెరికా వెళ్ళడానికే వెచ్చించేస్తే ఇంక అక్కడికి వెళ్ళి మనం సంపాదించి మన లోన్లు ఎప్పుడు తీరుస్తాం? సో ఇప్పుడు పరిస్థితి ఎంత వరకు వచ్చేసిందంటే దాదాపు 1 ఇయర్ పాటు మనకి వీసా అప్లికేషన్స్ ప్రాసెస్ అవ్వట్లేదు. అంటే పెండింగ్లో పెట్టేశారు. ఇంక అంతే, అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా ఇంకా అలా హోల్డ్లో ఉండాల్సిందే 1 ఇయర్ వరకు. ఇంకా షెడ్యూల్స్ మార్చుకుందాం పోని మార్చేసుకొని అలాగైనా సంపాదిద్దాం వీసా అనుకుంటే అలా కూడా లేదు. అలా మార్చుకోవాలన్నా చాలా కష్టమైపోయింది. ఇది స్టూడెంట్ వీసాలు మాత్రమే కాదు, బిజినెస్, టూరిస్ట్ ఇలా ఎవరు వీసాలు చూసుకున్నా కూడా వాళ్ళందరికీ ఈ తిప్పలు తప్పడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీసా రూల్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నారు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పారద్రోలాలి, ఇల్లీగల్గా వాళ్ళ దేశంలో ఉంటున్న వాళ్ళు, అంటే వీసా అయిపోయి గడువు ముగిసిపోయినా కూడా అక్కడే ఉండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఆ దేశానికి ముప్పు తెస్తారేమో అనే ఒక భయం వల్ల, ఇక యుద్ధాలు జరుగుతున్న దేశాల వాళ్ళు హమాస్, పాలస్తీనా ఇలాంటి కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఏరివేత చేసేసేయాలి, పంపించేసేయాలి వాళ్ళ దేశాలకు అని అనుకొని మిగతా దేశ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ ఇమిగ్రెంట్స్ అందరిపైన కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది అనమాట. చిన్న రీజన్స్కి వీసాలన్నీ రివోక్ చేసేస్తున్నారు. చిన్న ట్రాఫిక్ రూల్స్, ఎప్పుడో మీరు గర్ల్ ఫ్రెండ్తో గొడవ పడ్డా కూడా మీకు ఇప్పుడు ఆ గొడవ తాలూకా కేసుని బయటకు తీసి మీ వీసా ఇప్పుడు రిజెక్ట్ చేస్తున్నారు. అంటే మీకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సో మీరు ఇక్కడ ఉండడానికి పనికిరారని చెప్పి వీసా రివోక్ చేస్తున్నారు. మీరు కావాలంటే మళ్ళీ రండి అంటున్నారు. మళ్ళీ వెళ్దామని పోనీ మన వాళ్ళు ఇక్కడ ఇండియాకి వచ్చేసిన తర్వాత అప్లై చేసుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? వీసా స్క్రూటినీ జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీరు అప్పుడు ఎందుకు మీ వీసా రివోక్ చేశారు అనే క్వశ్చన్తోనే స్టార్ట్ అవుతుంది. సో అది ఎప్పటికీ ఇంకా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా వన్స్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం యుఎస్ వెళ్ళే ఛాన్స్ కూడా లేకుండా చేస్తున్నారు ట్రంప్. అందుకే ఇప్పుడు విద్యార్థులే కాదు, వ్యాపారం కోసం వెళ్ళే వాళ్ళు, టూరిస్టులు ఇలా అందరూ కూడా వీసా తీసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. పైగా వీసా ఇంటర్వ్యూలు కూడా చాలా వివరంగా మరింత కఠినంగా తయారయ్యాయి. సో ట్రావెల్ ఏజెన్సీస్, పరిశ్రమ వర్గాలకు చెప్పిన దాని ప్రకారం చూస్తే అమెరికాలోని కొన్ని పశ్చిమ ప్రాంతాల్లో వీసా అపాయింట్మెంట్ల కోసం దాదాపు 18 నెలల వరకు ఎదురు చూడాల్సి వస్తుందట. కొన్ని స్లాట్లు అయితే 2026 చివరి వరకు కూడా ఉన్నాయంట, 2026 డిసెంబర్ వరకు. అంటే ఈ ఏడాదంతా వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ఇక్కడ వాళ్ళు ఉండి ఒక పర్మనెంట్ జాబ్లో జాయిన్ అవ్వలేరు, అలాగని అక్కడ అమెరికాకి వెళ్ళాలని లేదు. సో ఇక్కడ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలా లేకపోతే యుఎస్లోనే చేసుకోవాలా, ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత వీసా వస్తుందా రాదో కూడా క్లారిటీ లేదు. సో మే నెల నుంచి కొత్త వీసా రూల్స్ అయితే అమల్లోకి వచ్చాయి. మొన్న మే నెల నుంచి దీని ప్రకారం ఎవరైనా సరే తమ వీసా ఇంటర్వ్యూ లేదా ఇంటర్వ్యూ వేవర్ అపాయింట్మెంట్ని మిస్ అయితే వాళ్ళు మళ్ళీ కొత్త అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే మినిమం 120 డేస్ వరకు ఆగాల్సిందే. సో 120 డేస్ వరకు వాళ్ళకు పర్మిషన్ లేదు మరోసారి స్లాట్ బుక్ చేసుకోవడానికి. జనవరి 1, 2025 నుంచి ఈ మే ముందు వరకు అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఒక్కసారి మార్చుకోవడానికి వీలుంది.
అదే ఇలా స్లాట్ ఒకవేళ మిస్ అయితే మనకి ఏదో కారణాల వల్ల మనకి హెల్త్ బాగాలేకు ఇంకేదో వల్ల మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోతే వీసా ఇంటర్వ్యూకి అప్పుడు 2 సార్లు మనం ఈ స్లాట్స్ని మార్చుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. సో ఇప్పుడు వీసా అపాయింట్మెంట్ కోసం ఏడాదికి పైగా మనం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇది కోవిడ్ తర్వాత వచ్చిన వెయిటింగ్ కంటే కూడా చాలా ఎక్కువ అని చెప్పాలి. ముందు జనవరి వరకు 8 నుంచి 9 నెలల నుంచి ఏడాది లోపు అపాయింట్మెంట్లు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ గడువు కూడా దాటిపోతుంది. అంతేకాదు వీసా రిజెక్షన్ల సంఖ్య కూడా పెరిగిపోతుంది. పక్కా డాక్యుమెంటేషన్ ఉన్న బిజినెస్, టూరిస్ట్ వీసా అప్లికెంట్స్ వీసాలు కూడా రిజెక్ట్ చేసేస్తున్నారు అమెరికన్ అధికారులు. సో ఈ లాంగ్ వెయిటింగ్ టర్మ్స్ వల్ల అత్యవసరంగా అమెరికాకు వెళ్లాల్సిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే చాలా మంది ఇండియాలో వెయిట్ చేయకుండా సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలకు వెళ్ళి అక్కడ అమెరికా వీసా అపాయింట్మెంట్లు తీసుకుంటున్నారంట. అంటే సింగపూర్, థాయిలాండ్లలో అపాయింట్మెంట్లు త్వరగా దొరుకుతున్నాయని. అయితే చైనా లాంటి దేశాల్లో మాత్రం ఈ వెయిటింగ్ ఆలస్యం లేదనమాట. అక్కడ వారాల్లోనే అపాయింట్మెంట్లు దొరికేస్తున్నాయంట. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ జోక్యం చేసుకోవట్లేదని చెప్పి ట్రావెల్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో యుఎస్ ఎంబసీ ఇండియా తమ ఎక్స్ అకౌంట్లో పెట్టిన ఒక పోస్ట్లో ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. దాదాపు 2000 వీసా అపాయింట్మెంట్లు బాట్లు జనరేట్ చేసినవిగా గుర్తించి వాటిని రద్దు చేశారంట. అంటే కొంతమంది ట్రావెల్ ఏజెంట్స్ కొన్ని సాఫ్ట్వేర్లను యూజ్ చేసి వేరే పేర్లపైన అపాయింట్మెంట్లను బుక్ చేసుకొని బ్లాక్ చేసుకొని వాటిని అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్లకు అక్రమంగా అమ్మేసుకొని సొమ్ము చేసుకుంటున్నారని తెలిపింది. సో మే నెలలో వచ్చిన మరో అప్డేట్లో కూడా అమెరికాలోకి అక్రమ వలసలకు తెలిసి సహాయం చేస్తున్న ఈ ఇండియన్ ట్రావెల్ ఏజెన్సీల యజమానులు, అధికారులు, ముఖ్యమైన పర్సన్స్ పైన వీసా ఆంక్షలు విధించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సిద్ధమవుతోందని ప్రకటించారు. అయితే ఏ ఏజెన్సీలు అనే పేర్లు అయితే చెప్పలేదు. అపాయింట్మెంట్ల టైం లైన్లు కూడా ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అపాయింట్మెంట్లు ఏడాది తర్వాత దొరుకుతున్నాయి. దీనివల్ల అత్యవసరంగా యుఎస్ వెళ్లాల్సిన వాళ్ళు తప్పుడు మార్గాలు వెతుక్కుంటున్నారు. సో బిజినెస్ లేదా టూరిస్ట్ వీసా కోసం కొత్త అప్లికేషన్ పెట్టుకుంటే ఏడాది లేదా అంతకంటే ఎక్కువ టైం పట్టడానికి కారణం యుఎస్ వీసా అపాయింట్మెంట్ల పైన నిఘా ఎక్కువగా పెంచడమే అంటున్నారు నిపుణులు. మొత్తంగా చూస్తే అమెరికా వెళ్ళాలనుకునే మన వాళ్ళకి ఇప్పుడు వీసా పొందడమే ఒక పెద్ద సవాలుగా మారింది. కానీ వెయిట్ చేయడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి.